హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్‌లో మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. ఇది వచ్చేసి ఇంకా హైదరాబాద్‌లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అక్షరాల సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్‌డిఓలో దట్ ఈ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్‌లో హైదరాబాద్‌లో సూపర్ జాబ్ అండి. రేపే లాస్ట్ డేట్ ఉంది. ఇదొక అద్భుతమైన అవకాశం. ఓకే. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. దాంట్లో వెళ్ళి చూడండి. సూపర్ డూపర్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో వింటే వినండి, లేకపోతే డైరెక్ట్ లింక్లోకి వెళ్ళి చూడండి. అడ్రస్ కూడా ఉంది అక్కడ, నెంబర్స్ కూడా ఉన్నాయి, ఫోన్ చేయండి. అండ్ డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసేసి మీరు వెళ్ళండి. డైరెక్ట్ వాకింగ్ అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో ఎక్కడ అనేది నేను డీటెయిల్స్ చూపిస్తాను. సో ఇది ఉంది కదండి, డిఆర్డిఓలో చెప్పాను కదా, డిఆర్డిఓలో ఈ ఆపర్చునిటీ అనమాట. ఇందులో వచ్చేసి జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్తారు. అది 1, 2, 3 కేటగిరీ 3 ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి 3 స్ట్రీమ్స్ అనమాట. ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, ఒకటి ఏరోనాటికల్, ఏరోస్పేస్ అండ్ ఇంకా ఎలక్ట్రానిక్స్ అనమాట. సో దీంట్లో 3 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. డైరెక్ట్ మీరు వెళ్ళిపోండి. సో మీ ప్రొవిజనల్స్ తీసుకొని, నేను బ్రీఫ్గా చెప్తున్నాను. మీరు కావాలంటే ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. మీరు బీటెక్లో మెకానికల్ ఫినిష్ చేస్తుంటే మీకు 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏరోనాటికల్లో 4 వేకెన్సీస్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయండి. మీరు బీటెక్ ఫినిష్ చేసి ఇలాంటి జాబ్ కోసం చూస్తే డైరెక్ట్ వెళ్ళండి. మంచి పే స్కేల్ కూడా మంచి ఉందన్నమాట. 37,000 అండి. సో ఓకే. ఇంకా డైరెక్ట్ ఇంటర్వ్యూ అండి. దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. మీకు ఇంకా రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో అప్లికేషన్ వచ్చేసి అండి, మీకు ఒక చిన్న ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఆఫ్లైన్లో. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దీంట్లో మీకు ఒక ఫోటో పెట్టేసి మీ ప్రొవిజనల్ మీ క్వాలిఫికేషన్స్, మీ పేరు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చేసి, సో ఈ అప్లికేషన్ అండ్ మీ ప్రొవిజనల్స్ అలాంగ్ విత్ దిస్ యువర్ ప్రొవిజనల్స్ అనమాట. మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, బీసీ కానీ ఏసీ కానీ ఇట్లా ఉంటాయి కదా, అవి తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి 9 o'clockకి. ఆఫీస్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ కూడా ఉందండి. ఓకే. వెళ్ళి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి. సో డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీ గైస్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఎవరికైనా త్రూ మై ఈ జాబ్ ఈ పోస్ట్ ద్వారా ఎవరికైనా హెల్ప్ అయ్యిందంటే ప్లీజ్ డూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.